హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ రాగి దోశ. ఈ దోశ చాలా హెల్దీ అండి. ఇప్పుడు రాగి దోశను క్రిస్పీగా, టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 2 స్పూన్స్ పెరుగు, 1/2 కప్పు కట్ చేసుకున్న ఆనియన్, 2-3 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, కట్ చేసుకున్న కరివేపాకు, 1/2 చెంచా సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 750 ml వాటర్ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన వాటర్ కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా జారుడుగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు నాననిద్దాము. ఇప్పుడు ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో 1 కప్పు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసి పల్లీలు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని చూద్దాం. పిండి అనేది బాగా నానింది. చూడండి, పిండి ఇలా జారుడుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని వేడయ్యాక ఇలా స్లోగా దోశ వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత అంచుల చుట్టూ ఆయిల్ వేసుకుందాము. అలా దోశ మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే ఇంకో దోశ కూడా వేసుకుందాము. దోశ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్ కదా. రాగి దోశ ఎంత బాగొచ్చిందో. ఇందులోకి పల్లీ చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇన్స్టెంట్గా రాగి దోశను ఎలా చేయాలో. ఎప్పుడు నార్మల్ దోశ కాకుండా ఇలా రాగి పిండితోటి దోశ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.